ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 14 మన కళలు కళావేదిక చైర్మన్ మరియు ధర్మరక్ష అధ్యక్షురాలిగా విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను విశిష్ట మహిళారత్న అవార్డు 2026 గాను జగదీశ్వరి అమ్మవారిని ఈ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని ఉప్పుల ఫంక్షన్ హాల్లో శ్రీ తేజోద్వం ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ కె గాయత్రి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డుని జగదీశ్వరికి అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోతుల సునీత, మేకల మోహన్ రావు, పెదకాకాని గ్రామ జనసేన అధ్యక్షులు మానవనేని శ్రీనివాసరావు, మధు వృద్ధాశ్రమం దామా మధుసూదన్ రావు హాజరై జగదీశ్వరి అమ్మవారిని ఆశీర్వదించారు. అనంతరం జగదీశ్వరి అమ్మవారు మాట్లాడుతూ, అమ్మవారు నాకు ప్రసాదించిన ఈ జీవితాన్ని సమాజ సేవకు, భక్తుల సేవకై వినియోగించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ నన్ను గుర్తించి ఈ విశిష్ట మహిళారత్న అవార్డుతో సత్కరించిన శ్రీ తేజోద్వం ట్రస్ట్ నిర్వాహకులకు రుణపడి ఉంటానని అన్నారు. మహిళలు ప్రతి రంగంలో ముందుండాలని, మహిళా శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన కళలు కళావేదిక ఫౌండర్, తెలంగాణ కళాకారుల పిఆర్ఆర్ ఈవెంట్స్ డైరెక్టర్, ధర్మరక్ష చైర్మన్ అవిర్నేని ప్రవీణ్ రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.